విధంగా ఏపీఓ గారికి, ఇతర స్టాఫ్ అందరు, మా సోదరుడు ఎమ్మెల్సీ విఠలన్న గారికి, పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క అవసరాన్ని మేము మేడారం జాతరలో గుర్తించడం జరిగింది. ఆ జాతర సందర్భంగా ఒక 40 ఆ రోజు మేము ప్రారంభించడం. ఎందుకంటే జాతరలో రద్దీ ఎక్కువ ఉంటుంది, మరి అంబులెన్స్ తీసుకెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి బైకుల ద్వారా కూడా వచ్చినటువంటి భక్తులకు ఏదన్నా అయితే సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు మరి క్రిస్టియానా గారు, అదేవిధంగా మన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇవి మాకు ములుక్కు పంపడం జరిగింది. అట్లనే ఈ మధ్యకాలంలో మేము ప్రాబ్లం చూసినప్పుడు మరి ఆ విషయాన్ని సీఎం గారి దృష్టికి, అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి క్రిస్టియానా కూడా ముఖ్యంగా ఇనిషియేట్ తీసుకొని వారికి చెప్పడంతో ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాలో పంచండి అని మేము కూడా కోరడంతో ఇక్కడికి ఒక 10 ఇవ్వడం జరిగింది. 103 గ్రామాల ఇంటీరియర్ గ్రామాలకు 10 ఇవ్వడం జరిగింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చినట్టుగా ఖమ్మం కానీ ములుగు కానీ, మరి అట్లనే చెంచు ప్రాంతం నాగర్ కర్నూలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఒక సృజనాత్మకత ఆలోచించాలి. ఇప్పుడు ప్రజల యొక్క అవసరాలు, అక్కడ ఏం డిమాండ్ ఉంది, అక్కడ పరిసరాలు ఎట్లున్నాయి, అక్కడ వీళ్ళకి ఏం చేస్తే మనము వాళ్ళను ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేయగలుగుతాం అనేది వచ్చినప్పుడు ఇది ఈ బైక్ అనే ఆలోచన, అరే ఇట్లాంటి రద్దీ ప్రాంతంలో అవసరం పడుతుంది అనుకుని, సేమ్ టైంలో ఏదైతే భక్తులు బాగా ఇబ్బంది ఉంటారు, కోట్ల మంది ఉంటారని. కానీ అట్లనే అటవీ గ్రామాల్లోకి 4 వీలర్స్ వెళ్ళాలంటే మరి వాగులు వంకల మీద వెళ్ళలేవు. అదే బైక్ అయితే ఇప్పుడు మనం చాలా చోట్ల గత కొన్నేళ్ల నుంచి బ్రిడ్జిలకు పర్మిషన్ లేకుండా ఎక్కడెక్కడ ఉండడంతో జోలె కట్టి ఆదివాసీ ప్రాంతాల నుంచి మరి హాస్పిటల్స్ తీసుకొచ్చేటువంటి ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి మరి మనం కాపాడుకోవడానికి కూడా ఇది ఒక స్కోప్. వెంటనే ఈ అంబులెన్స్ ద్వారా ప్రాథమిక చికిత్స అందుతుంది, సేమ్ టైంలో వాళ్ళను సేఫ్ జోన్లోకి తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఆలోచన నుంచి వచ్చిందే మాకు కంటైనర్ హాస్పిటల్. ఆ గుట్టల మీద 5-6 ఊర్లు ఉన్నాయి. కానీ మరి వర్షాకాలం వచ్చింది, ఏం చేద్దామని నేను అక్కడ మా ములుగు కలెక్టర్ ఆలోచించి వెంటనే గుట్టల మీద కంటైనర్ హాస్పిటల్ కట్టడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళన్నీ కూడా గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడి చాలా మూతపడ్డాయి. మరి పాకల కింద నడుస్తుంది. మరి పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలన్న టైం పడుతుంది. కానీ మేము కట్టించే కంటైనర్ స్కూల్కు ఆయన ఇచ్చే గ్యారంటీ మాకు 20 సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు. తక్కువ ఖర్చుతో చాలా జియో షీట్స్ వేసి హీట్ లేకుండా కొంత మంచిగా ఉన్నంతలో బెటర్గా ఇక్కడ కూడా మనకు రోడ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా అట్లాంటివి కూడా 5-10-15 సంవత్సరాలు అనేది చాలా ఇంపార్టెంట్. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఈ జిల్లాలో చాలా అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మంచి ప్రోగ్రామ్ ఇది. అట్లనే ఎక్కడికక్కడ హాస్పిటల్ సేవలు చాలా వరకు మన గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్స్ రాక ఇబ్బంది పడతా ఉన్నాం, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో. కానీ మన సీఎం గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, ముఖ్యంగా ట్రైబల్ కమిషనర్గా పనిచేసినటువంటి, సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవంతో క్రిస్టియానా గారు కూడా ట్రైబల్ ఏరియాలలో ఖచ్చితంగా డాక్టర్స్ని పంపాలని, మరి హైదరాబాద్లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇలాంటి మారుమూల ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది. చాలామంది ఆమె మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడు కొంతమందే సిటీలలో ఉండాలి, మిగతా గ్రామీణ ప్రాంతాలకు వైద్యం అందద్దు అని అంటే అది కరెక్ట్ కాదు. వైద్య సేవలు అంటేనే ఒక దేవుడి సేవ, దేవుడిచ్చే వరం లాంటిది. కాబట్టి డాక్టర్స్ కూడా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి లక్ష్యంతో పని చేయాలంటే మారుమూల అటవీ ప్రాంతాల బిడ్డలకు నిజంగా ట్రీట్మెంట్ అందించినప్పుడే మీ యొక్క వృత్తికి వన్నె తెచ్చిన వాళ్ళు అవుతాం. మనం ఎప్పుడూ సిటీలలో ఉండాలి, బయటికి రావద్దు అనుకుంటే అది కష్టము. కాబట్టి ఈసారి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాళ మెడికల్ కాలేజీలు చాలా వరకు జస్ట్ జీవో ఇచ్చిపోయిన గత గవర్నమెంట్ ఏమి ఇవ్వలే. అసలు అలా ఫ్యాకల్టీ లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, సంబంధించినటువంటి డాక్టర్స్ సంబంధించినటువంటి మిగతా మరి డాక్టర్స్ లేక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నేషనల్ మెడికల్ బోర్డు నుంచి క్యాన్సల్ చేసే దశలో అవన్నింటిని కూడా సాధించడం కోసం మరి ప్రొఫెసర్స్ని కావచ్చు, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ కావచ్చు, మరి సీనియర్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇట్లా మారుమూల ప్రాంతాలకు శాంక్షన్ అయినటువంటి హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలలో అపాయింట్ చేసి ఈరోజు ఆ కాలేజీలు సక్సెస్గా మెడికల్ కాలేజీలు రన్ అవ్వడానికి కృషి చేయడం జరిగింది సీఎం గారిని. అందులో భాగంగా మన ములుగు కూడా ఈరోజు 433 మంది స్టాఫ్ తోటి నిన్న క్యాబినెట్లో ఆమోదం పొందింది. అక్కడ పైన నుంచి వచ్చింది, ఇక్కడ క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. లేకుంటే
ఇవన్నీ ఎట్టి కాగితాల మీదకే ఉండేది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు అనేట్టుకుంటే వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మారుమూల అటవీ ప్రాంతాలలో అమాయకపు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలలో మనం ఎంత సేవ చేస్తే అంత గొప్ప ఘనకీర్తి మీకు దక్కుతుంది. మనం సంపాదించుకున్న సంపాదన కనపడదు, సుఖపడ్డ ఏదో చెమటగారని శరీరం ఏదో సుఖపడితే వచ్చేదేం లేదు. కాబట్టి కష్టమైనా కూడా ఇష్టంగా ఎంచుకోండి, ట్రైబల్ ప్రాంతాల్లో పని చేయండి. ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం డాక్టర్లు ముందుకొచ్చి సేవ చేయాలని కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొన్ని వర్గాలు అప్పర్గా ఉంటారు, వాళ్ళ స్థాయిని మనం తట్టుకోలేము. కాబట్టి కింద ఉన్నటువంటి వర్గాలకు లేదా సమాజానికి దూరంగా ఉండేటువంటి వర్గాలకు రిజర్వేషన్ల ద్వారానైనా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి రిజర్వేషన్స్ కోసం రాసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు, ఆనాటి నెహ్రూ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాటి ప్రధానమంత్రిగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. సో ఇంకా డెవలప్మెంట్ అనేది అంతరాలు ఉన్నాయి. యాజ్ ఏ మినిస్టర్గా మేము కూడా ఇక్కడ నుంచి వచ్చినాం కాబట్టి బాధలు తెలిసినటువంటి బిడ్డలుగా చూస్తూ ఉన్నాం. మనకేం కావాలన్నా కోరుకోవడంలో తప్పులేదు. ఎదుటి వాళ్ళని ద్వేషించకుండా మనకేం కావాలో మనం సాధించుకోవడం అనేది అది మన గ్రేట్ వెపన్. అంబేద్కర్ అదే చెప్తారు. అంబేద్కర్ గారి సూక్తి ఇక్కడే చదివిన, మన రోడ్డు మీద ఒక కొటేషన్ ఉంటుంది, మనం ద్వేషించడం ఇతరులను కాదు, మనకేం కావాలో మనం సాధించుకుందాం. అది ఖచ్చితంగా మన స్టూడెంట్స్లో ఈ సమాజంలో అసహనం అనేది ఉండకూడదు, ఆదర్శం ఉండాలి. స్ట్రగుల్స్ అనేది ఉంటాయి కానీ ప్రశ్నించడం ఖచ్చితంగా ఉండాలి. ఈ యాంగిల్లో ఖచ్చితంగా మనము పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాలి, నిలదీయాలి, అన్యాయం జరిగినప్పుడు ప్రాపర్గా కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క ఉట్నూరు అంటే దాదాపుగా 86 నుంచి అనుకుంటా ట్రైనింగ్ సెంటర్గా ఉంది ఉట్నూరు. 86లో అప్పుడు లోకల్ జాబ్స్ అన్నీ కూడా లోకల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు జియో నెంబర్ 3 నుంచి కానీ ఇంకా అంతకంటే ముందు కూడా 286 జియో ఉండే. ఆ ప్రకారం ఉన్నప్పుడు మన వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి అందరు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్గా ఊట్నూరు వెలుగొందుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేస్తాం. ఇద్దరం కూడా ఎమ్మెల్యే గారు, నేను సీఎం గారిని కలిసి దీనికి కావాల్సినటువంటి మిగతా పర్మిషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి, ఇది ఆనాడు ఎప్పుడో 86లో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా మరి నిధులు లేకుండా ఈ 5-6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నారు ఇబ్బందులు పడుతూ. ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఇక్కడ కానీ ఇంకా కొన్ని కళాశాలలు ఉన్నాయి కానీ వాటికి పర్మిషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళది కూడా తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, మీరందరూ కూడా బెస్ట్ టీచర్స్గా భవిష్యత్తులో రాణించి మీ స్టూడెంట్స్ని చూసి మీరు సంపూర్ణంగా సంతోషపడాలి. ఎప్పుడు పడతాం? ఇప్పుడు మన ఇంట్లో ఎంత ఆస్తుంది, మనం ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నాము, ఇది ఎవరికి కనబడదు. కానీ ఇక్కడ స్టేజ్ మీద ఎవరో ఒక మీ స్టూడెంట్ ఎస్పీగానో, కలెక్టర్గానో, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎమ్మెల్సీగానో ఏదో ఒక పోస్టులో, గొప్ప పోస్టులో ఉన్నప్పుడు మనం సంతోషపడతాం, ఈ స్టూడెంట్ నా స్టూడెంట్ అని. అవునా కాదా? ఇది అందరూ చెప్పుకోగలిగేటువంటిది. నాకు ఇది ఉంది, అది ఉంది అని చెప్పుకోవడానికి అందులో ఏముండదు, అది నీ వ్యక్తిగతం. కానీ నువ్వు సమాజానికి ఏం చేసినట్టు గొప్ప విద్యార్థిని నేను తీర్చిదిద్దగలిగిన, గొప్ప ఉద్యోగిగా తయారైండు, ఈ రాష్ట్రానికి, జిల్లాకు, ఈ మండలానికి గొప్ప సేవలు చేసే మంచి వ్యక్తిని నేను అందించగలిగిన అనేటువంటి సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి చరిత్రలో చూస్తే ఎంతోమంది మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి ఈ సమాజ అభివృద్ధికి పాటుపడ్డారు. కాబట్టి మీరందరూ కూడా ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. స్వచ్ఛత ఉంటుంది, పట్టణ వ్యవస్థతో అనుబంధం కలిగి ఉంటుంది. అలాంటి వ్యవస్థతోటి గౌరవ మంత్రివర్గం మీటింగ్ ఏర్పాటు చేయాలి. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే చాలా సుదీర్ఘంగా 3-4 గంటల పాటు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం అనేది జరిగింది. వాస్తవంగా ఆదివాసులు పోరాటం కొత్త కాదు, మరి జరుగుతున్న పోరాట క్రమంలో అనేక రకాల హక్కులు కావచ్చు, చట్టాలు కూడా వచ్చినాయి. కానీ ఆ రోజులు సాధించిన చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, ఈ 10 సంవత్సరాల్లో విధ్వంసానికి గురి కావడం అనేది జరిగింది. ముఖ్యంగా జీవనందం తిరిగిపోవడం, ఆదివాసీ యువతులలో ఆక్రోశాన్ని, ఆవేదనని ఇది బయటకు తీసుకొచ్చింది. ఎందుకంటే 2008, 2012 ఏజెన్సీ డిఎస్సి ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు ఒక ఏజెన్సీ డిఎస్సిని ఏర్పాటు చేయలేకపోయారు.
కాబట్టి ఈరోజు యువత ఉద్యోగాలు రాక అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా జియో నంబర్కి పోవడం, అదేవిధంగా మాకు భవిష్యత్తు ఉద్యోగం రాకపోవడం అనేది అక్కగారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో వలసవాదం అనేది మైగ్రేషన్ అనేది పెరుగుతూ పోయింది. ఆ మైగ్రేషన్ని తగ్గించాలి, తప్పకుండా ఇప్పటి నుంచైనా ఆ వ్యవస్థ మారాలనే ఆవేదన మన వాళ్ళకి ఉన్నది చాలా స్పష్టంగా. మరి వాళ్ళు ఇలాంటి రాజకీయాలు చేయకుండా నిజంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న విధ్వంసాన్ని చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మంత్రివర్యులు మరి త్వరలోనే వాళ్ళు కూడా ఉన్న ఇస్లాంపూర్లు కూడా మా రాజశేఖర వాళ్ళు సంఘాల వాళ్ళు మీటింగ్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో వాళ్ళు కోవడం అనేది జరిగింది. నా మీద కూడా బాధ్యత ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా మీరున్నారు, మంత్రి గారితో మాట్లాడి సీఎం గారికి తీసుకెళ్ళిన వాళ్ళు ఆ రోజు కోవడం అనేది జరిగింది. చెప్పిన విధంగా మరి మంత్రి గారు తప్పకుండా ఏ రోజు రావాలి, కానీ కొన్ని అనివార్య కారణంగా అంటే జరుగుతున్న ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మీద అన్నింటితోటి మాట్లాడి మరి రాజశేఖర వాళ్ళతో మాట్లాడి తప్పకుండా తీసుకెళ్తానన్న ఆలోచనతో వారికి రావడం అనేది జరిగింది. చాలా శుభపరిణామం. తప్పకుండా ఈరోజు రాజశేఖర రాజగురు సేవ సమితి రేపు వివిధ సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలు వాళ్ళ అభిప్రాయాలను సేకరణ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని మళ్ళా మేమంతా కూడా అధికారులతో మాట్లాడి ఏం చేద్దామనే ఆలోచనతో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. కాబట్టి ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో రాజశేఖర సారథ్యం కావచ్చు, రాజగోడు సేవ సమితి కావచ్చు, పోలీస్ అధికారులు, అదేవిధంగా పరిపాలన యంత్రాంగం, మంత్రివర్గం అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.